31st నైట్‌కి ఈషా ఫౌండేషన్ రీచ్ అవుదామని అయితే మున్నార్ నుంచి స్టార్ట్ అయిపోయాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఎక్స్‌ప్లోరింగ్ కేరళలో ఈరోజు లాస్ట్ డే అనమాట. డే 7 ఆఫ్ ఎక్స్‌ప్లోరింగ్ కేరళ. ఇంకా నిన్నైతే మున్నార్ మొత్తం కవర్ చేసి ఈరోజు కోయంబత్తూర్ అయితే వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. మున్నార్ నుంచి కోయంబత్తూర్ వెళ్ళే రూట్‌లో సీనరీ అయితే అదిరిపోయింది. మున్నార్ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న మరయూర్‌కి అయితే రీచ్ అయిపోయాం. మరయూర్ రీచ్ అయిన టైంకి మేము ఎక్కిన బస్సు అయితే బ్రేక్ డౌన్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ బస్ కోసం ఒక 1 అవర్ అయితే వెయిట్ చేశాము. ఇంకా నెక్స్ట్ బస్ వచ్చిందన్న సంతోషంలో లగేజ్ అంతా షిఫ్ట్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే వచ్చిన బస్ అయితే టైర్ పంచర్ అయింది. ఇంకా డ్రైవర్ అలాగే కండక్టర్ గారు కలిసి ఇంకా టైర్ మార్చడం అయితే స్టార్ట్ చేశారు. ఒక 2 అవర్స్ తర్వాత మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ప్రెజెంట్ మనమైతే కేరళ అలాగే తమిళనాడు బోర్డర్ దగ్గర ఉన్నాము. ఈ ఏరియా వచ్చేసి అన్నమలై టైగర్ రిజర్వ్. ఇంకా మొత్తానికి ఈవినింగ్ కల్లా మనమైతే కోయంబత్తూర్ రీచ్ అయిపోయాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈషా ఫౌండేషన్ ఎలాగ రీచ్ అయ్యాం, అలాగే జనవరి 1కి ఈషా ఫౌండేషన్‌లో ఎలాగ ఉంది అని చూద్దాం.